జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగపేట ఒడ్డెర కాలనీ గ్రామ పంచాయతీలో ఎన్నికల నామినేషన్లు పూర్తయ్యాయి. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలక వర్గాలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా బుధవారం జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలవగా ఒడ్డెర కాలనీ నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గాలను శాల్వాలతో సత్కరించి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ సర్పంచ్ పల్లపు మాధవి, బాపిరాజు, ఉప సర్పంచ్ చెల్ల లావణ్య, మల్లేశం, వార్డు సభ్యులు పోగుల ఎల్లయ్య, బోదాసు, మధు, వర్ష, పల్లపు నాంపెల్లి, దండగుల రమేష్, పల్లపు పుష్పలతలను సత్కరించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులు సహకారంతో ఏకగ్రీవం సాధ్యమైంది. గ్రామ ప్రజలు ఐకమత్యంగా ఉంటే గ్రామ అభివృద్ధి సాధ్యం. ఒడ్డెర కాలనీ గ్రామం సారంగపూర్ మండలానికి ఆదర్శం. సహకరించిన అన్ని కులాలకు, వర్గాలకు, మండల నాయకులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే చూడండి ఒకసారి అన్న ఫోన్ ఒక్క నిమిషం సార్. ఓకే సార్. జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండలానికి చెందిన రంగపేట మా ఉద్రాజుల కాలనీ నుండి గ్రామం నుంచి ఏకగ్రీవంగా పిఎస్సి చైర్మన్ బాపిరాజు గారి సతీమణి మాధవి సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా సోదరి లావణ్య, మా మల్లేశం గారి సతీమణి, వారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషం. వారితో పాటుగా మిగతా వార్డు సభ్యులందరూ కూడా ఏకగ్రీవం కాబట్టారు. వాళ్ళందరూ కూడా పేరు శుభాకాంక్షలు. కుల సంఘ పెద్దలకు, మండల నాయకులకు, రంగపేట మాజీ సర్పంచ్ ఆనంద్ గారికి, గ్రామ సీనియర్ నాయకుడు మిత్రుడు సురేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఒక గ్రామం అభివృద్ధి చేయాలంటే అందరూ కూడా కలిసి ఉండాలి. అలాంటి సమయంలో జగిత్యాల నియోజకవర్గాల్లో దాదాపు 5 గ్రామాలలో ఏకగ్రీవమై అందులో ఒక 4 గత ఎలక్షన్లో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా కోసం పనిచేసి గెలిపించారు. ఇప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిరంతరం మన గ్రామాల అభివృద్ధి కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు. చాలా సంతోషం. అందరూ కూడా యువతి యువకులు, అందులోనూ అమ్మాయి ఎంఏ స్టాటిస్టిక్స్ చదివిన అమ్మాయి కూడా ఇందులో ఒక సభ్యురాలుగా ఉండడం అనేది చాలా గర్వకారణం అని చెప్పి కూడా కలిసి ఉండి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో మనం చాలా ముందటికి తీసుకెళ్దామని చెప్పి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు.